శ్రీనివాస కళ్యాణం ఎప్పుడో కాదండి, May 9th అంటే చాలా కొద్ది కాలంలోనే మన ముందుకు రాబోతుంది. సో May 9th ఆలన్ రాధాకృష్ణ టెంపుల్ లో శ్రీనివాస కళ్యాణం. ఎవరైతే తిరుపతికి వెళ్ళి చూడలేని వాళ్ళు, ఒక వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేకుంటే మనకు ఏదో జాబ్ పరంగా కష్టాలు ఉన్న వాళ్ళు, పోలేని వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి మీరు తిరుపతిలో ఎలా జరుగుతుందో అలా ఇక్కడ జరిపిస్తున్నాము. మీరు వచ్చి డెఫినెట్ గా దాన్ని చూడగలని ప్రార్థిస్తున్నాం. రాధే అండి, నమస్కారం. నా పేరు గాయత్రి గురి. ఈ May 9th జరుగుతున్న కళ్యాణానికి నేను స్వప్న గారు కళ్యాణం కోలాటం కోఆర్డినేటర్ గా ఉన్నాము. యాజ్ పార్ట్ ఆఫ్ శ్రీనివాస కళ్యాణం అండి, ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తాము. మనకు అన్నమాచార్య కీర్తనలు అయితేనేమి, లేకుంటే మనకు కోలాటం అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు తిరుపతిలో స్వామివారిని ఊరేగించినప్పుడు ఎలాగైతే ప్రదర్శిస్తారో ఆ విధంగా మన డాలస్ లో లోకల్ టీచర్స్ కానీ, లోకల్ కోలాటం టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మనకు ఆ ప్రదర్శన ఒకటి అక్కడ ప్రదర్శించబోతున్నారు. మనం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం స్టైల్లో ఇక్కడ చేయబోతున్నాం కళ్యాణం కాబట్టి మనం సుప్రభాత సేవతో మొదలు పెడుతున్నాం. తర్వాత తోమాల సేవ ఉంటుంది, అర్చన ఉంది, గోవిందనామాలు చాంటింగ్ కూడా ఉంది. మనం స్వామి వారిని అమ్మవారిని గ్రాండ్ స్కేల్ లో మనం తీసుకొస్తాం ప్రేయర్ హాల్ నుంచి. అన్ని సేవలు అయ్యాక తర్వాత కళ్యాణానికి దగ్గరికి తీసుకెళ్తాం వైభవోత్సవంగా. సో మనకి ఎలా తిరుపతిలో సుప్రభాత సేవతో మొదలు పెడతామో అలాగే సుప్రభాత సేవలో అన్నమయ్య కీర్తనతో స్వామివారిని పూజిస్తూ అలా మెట్లు దిగుతూ మనం కోలాటాన్ని ప్రెజెంట్ చేస్తున్నాము. మనం ఇక్కడే అంటే ఇక్కడ ఈ లోపల ఏదైతే కిచెన్ ఉందో దాంట్లోనే మనము స్వామికి లడ్డు ప్రసాదం చేస్తున్నాం అనమాట. తిరుపతి లడ్డు మనం ఇక్కడే సృష్టిస్తున్నాం అనమాట. తిరుపతి లడ్డు లాగానే మనం ప్రిపేర్ చేయాలని చెప్పేసి భక్తులకంతా కూడా తిరుపతి లడ్డు లాగానే సేవ మనం ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. బట్ డెఫినెట్ గా తిరుపతి లడ్డు ఇక్కడే. స్ఫురిత, ఇవన్నీ వింటుంటే నాకైతే కళ్యాణం ఎప్పుడెప్పుడా అనిపిస్తోంది. మామూలుగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంట్లో కళ్యాణానికే ఎంత హడావిడి ఉంటుందో, ఇక్కడ నిజంగా స్వామివారి కళ్యాణం ఆల్మోస్ట్ మాకు డాలస్ లో 1 month నుంచి చాలా కోలాహలంగా హడావిడిగా ఉంది. అండ్ అందరూ కూడా వాలంటీరింగ్ చేయడానికి, ఈ కళ్యాణంలో వాళ్ళు పాలు పంచుకోవడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా స్ఫురిత. మన ఇంట్లో పెళ్ళి అంటే మన చుట్టాలందరూ కలిసి వస్తారు, మరి దేవుడి పెళ్లి కాబట్టి ఊళ్ళో ఉన్న అందరూ కలిసి వస్తున్నారు. ఇది ఒక సమైక్యతకి కూడా నిదర్శనం. అందరూ ఏదైనా ఒక మంచి పని జరుగుతోంది అంటే ఎంత చక్కగా కలిసి చేసుకుంటాము అన్నదానికి మేము ఎక్సైట్ అవుతున్నట్టే, డాలస్ వాసులు అందరూ ఎక్సైట్ అవుతున్నట్టే మీరందరూ కూడా, ఐ నో మీరు చాలా మంది సపోర్ట్ చేయడానికి మీరు ముందుకు వస్తారని మేము నమ్ముతున్నాము, ఆశిస్తున్నాము. కాబట్టి డాలస్ ఆలన్ లో రాధాకృష్ణ టెంపుల్లో జరగబోయే శ్రీనివాస కళ్యాణం May 9th రోజు జరగబోయే కళ్యాణానికి ఇదే మా ఆహ్వానం. అందరూ తప్పకుండా రండి. మీరు ఆ దేవుడి కృపా కటాక్షాలు సమృద్ధిగా మీకు అందరికీ పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రమ్ కాఫీ కబుర్లు.